స్థానిక ఎమ్మెల్యే పగటి రాధాకృష్ణ రెడ్డి గారు, ఏలూరు నగర మేయర్ సభా ముందుజహాన్ గారు, ఏలూరు ఇలా చైర్మన్ పెద్దిపల్లి సుప్రసాద్ గారు, ఏలూరు మాట్లాడిగాడు చైర్మన్ మామిడిపల్లి. రోజుల్లో సోదర బాలు ఒక మంచి రాజకీయ నాయకులు, రానున్న రోజుల్లో మంచి పదవులు అనుభవించాలని కోరుతూ దీన్ని పురస్కరించుకొని పగటి మన ఎమ్మెల్యే పగటి రాధాకృష్ణ రెడ్డి గారు మాటలు చూడలేక గారు మాట్లాడతారు. బిస్కెట్లన్నీ వేయాలి అని చెప్పాను. అలాగే ఆర్టీసీ చైర్మన్ గడ్డి అప్పలనాయుడు గారు కూడా ఇందాకే వచ్చేసి నా బిడ్డను ఆస్వాదించారు. అలాగే మా తండ్రి గారు కానీ మా తాతగారు కానీ రాజకీయాలు కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. 98లో నేను తెలుగుదేశం పార్టీలోకి పగటి బుజ్జి గారు ప్రధాన ఆశీస్సులతో రావడం, 2000లో నేను కౌన్సిలర్ రావడం, 5 శాఖల్లో పుష్టి చేశాను. నేను ఎవరైనా సరే 85, 72 ఉండాలి. నాయకుడు అనేవాడు రెండోసారి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు చాలా సంతోషం. ఈ రోజున గౌరవనీయులు పెద్దలు ఏలూరు నియోజకవర్గం టౌన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చోడే వెంకటరత్న గారి పెద్ద కుమారుడు అయినటువంటి బాలు గారి సభ్యుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా వైభవంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నందుకు, అట్లాగే వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసినటువంటి అవకాశం కలిగించినటువంటి చూడండి అందరికీ కూడా పూర్తి నమస్కారం తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇప్పుడే శాసనసభ్యులు గారు, నేను, అట్లాగే ప్రసాద్ గారు, మా మార్కెట్ చైర్మన్ గారు, సార్ గారు, నేను అందరికీ ఒక ఆఫర్ వస్తుండగా ఒక మహత్తరమైనటువంటి ఆలోచన, అది అతి త్వరలోనే రూపుదాల్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మేము నలుగురు కూడా చూడలేన గారు మన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆత్మీయంగా చాలా అభివృద్ధి చెందినటువంటి మనిషి, ఎన్నో కోట్లు సంపాదించారు. ఎలాగ ఖర్చు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న సందర్భంలో వాళ్ళ అబ్బాయిని బాలు సినిమా హీరోయిన్ పెట్టి మరి చూసాము. సినిమా హీరోయిన్ సరిపోతుంది మన బాలు ముందర మరి చూడలేని గారి మరి ఆస్తి కలగాలంటే మన బాలు హీరో అవ్వాలని చెప్పి మేము నిర్ణయానికి వచ్చాం. మరి మరిన్ని పుట్టినరోజులు వాళ్ళు సంతోషంగా అందరి సంవత్సరంలో చేసుకోవాలని చెప్పి నిన్ను నూరేళ్ళు కూడా ఆయన ఆరోగ్యం వాళ్ళని మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి చోడే గారు అడుగుదలలో మేమందరం కూడా మరి ఎమ్మెల్యే గారికి ముఖ్యమైన విచారంలో చోడే గారు గారు మాట్లాడితే చోడే గారిని పిలవండి. మరి నోట్లో నానిలాగా మా అందరికీ కూడా నాకు కూడా ఏదైనా అవసరం అంటే ఏదైనా సలహా కావాల్సినప్పుడు చూడాలని ఫోన్ చేసి మరి అడిగి తెలుసుకోవడం, అట్లాగే ఆయన కూడా 3 రోజులు 4 రోజులు ఒకసారి ఇంటికి ఫోన్ చేసి అమ్మాయి ఏం చేస్తున్నాడు ఇలా చెప్పి నూతేగానే ఆడడం చాలా సంతోషం. మరి ఆయనతో ఈ స్నేహం, మరి మేము అధికారంలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా కానీ చూడేంద్ర గారు నాకు ఉన్నటువంటి స్నేహం చాలా గొప్పది. మరి వాళ్ళకి మంచి భవిష్యత్తు వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆ సీనియారిటీని అందరం కూడా ముందు కూడా ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయనతో ఎలా అయితే పనిచేయాలో అలా పనిచేయడానికి పగటి రాధాకృష్ణ రెడ్డి గారికి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే అందరికీ నమస్కారం. ఈరోజు చోడే బాలు జన్మదిన సందర్భంగా చోడే బాలుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే నిరంతరం చోడే వెంకటరత్నం గారు ఆయన పడ్డ కష్టం పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఏ రోజు పుట్టినరోజు చేసుకోవాలా, మరి పిల్లలు మానవులు చేసుకుంటే ఆనందాన్ని చూసి ఆయన ఏదైతే ఆ సంతోషాన్ని వాళ్ళలో చూసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా నేను ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. పుట్టినరోజు వేడుకలు అనేది ఆత్మీయ సమావేశం లాంటిది. ప్రతి ఒక్కరు కూడా మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, కానీ పుట్టినరోజు వేడుకల్లో అందరూ కూడా ఆత్మీయులే ఉంటారు. దాన్ని మరి అందరి మధ్యన జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంటది. మరి ఈ రోజున చోడే వెంకటరత్నం గారు మొట్టమొదటిసారిగా
టౌన్ ప్రెసిడెంట్ గా అయిన మొట్టమొదటి పుట్టినరోజు వీడు. ఈ సందర్భంగా మరి మనం కూడా నేను అయినప్పుడు చెప్పలా చోడే వెంకటరత్నం గారికి అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే ఇచ్చేటప్పుడు చాలా మంది అంటే నా దగ్గరికి అన్ని చర్చలు వస్తుంటాయి, ఏదో వయసు అయిపోయింది ఇంకా చోడే వెంకటరత్నం గారికి ఎందుకు యూత్ కి ఇవ్వండి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అని అన్నారు. కానీ అందరూ కష్టపడ్డారు. ఇప్పుడు నాగరాజు అన్నారు అత్యంత ఆత్మలండి, నాకు అత్యంత ఆత్మలు అందరూ అత్యంత ఆత్మలే. మీ డివిజన్లో పనిచేసిన కార్యకర్తలు కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆత్మీయులు లాంటి ఎవరి దగ్గర తారతమ్యాలు ఉండవు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విద్య ఉంటుంది. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా సరే అధికారంలో ఉన్నప్పుడు అనేక అలకలు రావడం, అనేక అసంతృప్తులు రావడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా శాఖచక్యంతో దాన్ని సరిచేయాలంటే ఒక పెద్దామహుడు ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ సీట్లో ఆయన కూర్చోబెట్టడం జరిగింది. అధికారంలో లేనప్పుడు స్పీడ్ కావాలి, అధికారంలో ఉన్నప్పుడు సహనం కావాలి, ఓర్పు కావాలి. దాంతో ఏదైనా గబుక్కున మనం ఒక మాట తోలన్నా ఆ మాటని సరి చేయగల కెపాసిటీ ఉన్నవాడిని ఏదైతే చూడగా ఉన్నారో ఆయన కూర్చోబెట్టినారు. సమర్థనని యూత్ అందరూ కూడా అవ్వాలని కోరుకుంటే డెఫినెట్ గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మనం వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడు కూడా పార్టీలో కల్మషం లేకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే మరి యంగ్ లీడర్ గా ఎదగవలసిన బాలు ఉన్నాడు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మనం చోడే వెంకటరత్నం గారికి ముందు ఆయన కూడా నేను కోఆప్షన్ ఇచ్చినప్పుడు కోఆప్షన్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు పొలంలో కూర్చోబెట్టాం అనేది ఇప్పుడు అందరం కూడా అనుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి సేవల్ని కూడా వినియోగించుకుంటాం. ఎవరో ఎక్కడ దేనికి ఉపయోగపడతారనేది అంతా కూడా ఆలోచించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో తారతమ్యాలు ఏమి ఉండదు. ప్రెసిడెంట్ ఇచ్చామని ఆయన ఎక్కువ కాదు, నేను ఎమ్మెల్యే అని నేను ఎక్కువ కాదు. అందరం కూడా ఇక్కడ ఏదైనా సరే సమిష్టి నిర్ణయం అయితే తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబంగా వెళ్తుంది. ఆ కుటుంబంగా వెళ్తున్నాం కాబట్టి ఈ రోజున చిన్న చిన్న, ఎందుకంటే ఒక కుటుంబంలోనే భార్యాభర్తల మధ్యలోనే చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి. డెఫినెట్ గా పెళ్ళైన తర్వాత భార్య చెప్పింది తినాలి, భర్త చెప్పింది తినాలి. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఏదైతే కార్యకర్తలు అందరూ చెప్తారో ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి. 100% ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎదగలుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇన్ని ఏదైతే పుట్టినరోజు సందర్భంగా మరి వాళ్ళు కూడా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మరి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా, ఎందుకంటే మేము దగ్గరలో రిటైర్మెంట్ కి దగ్గరలో మేము ఉన్నాం. డెఫినెట్ గా భవిష్యత్తులో మరి ఏదైతే 3 తరాల నుంచి కూడా చోడే వెంకటరత్నం గారికి రాజకీయాలు ఏమి తెలియదన్నప్పటికీ కూడా ఆ 3 తరాలు కూడా చోడే వెంకటరత్నం గారు ఒక్కడే తెచ్చుకున్నాడు నోటు వాక్ వల్ల. ఆయన అన్నాడు ఇందాక 5 సార్లు 6 సార్లు నేను చేశాను ఏదైతే ప్రెసిడెంట్ గా అమ్మవారి జాతరకు అనేది. అదేంటంటే మాటకారితనంతో లౌకికంతో 10 మందిని కూడా ఒప్పించగలరు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే వ్యవహారం చేయగలరో వాళ్ళని ఇస్తారు. అది అలంకారం కాదు, అదేంటంటే వ్యవహారిక పరంగా చేసే పదవి లాంటిది. దాంట్లో అందరినీ కలుపుకుని అంతేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. అది అలాగే తండ్రికి తల్లిలా వాళ్ళు కూడా 10 మందిని కూడా కలుపుకుంటూ పోటీ, శత్రువును కూడా మిత్రుడుగా చేసినప్పుడే రాజకీయంలో ఎదగలుగుతాం. ప్రభుత్వం ఒక తొందరపాటు మాట మనం బయటికి అన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితి నాయకుడికి ఉన్నది. కార్యకర్త ఉండవచ్చు, ఎందుకంటే అది ఆవేశంలో ఉంటాడు, లేకపోతే వారికి పని ఉన్నప్పుడు అంటారు. కాబట్టి కార్యకర్త అన్నది ప్రతిదీ కూడా మనం పట్టించుకోకూడదు. మనం ప్రతిదీ భూతత్వంలో చూస్తే మనం ఏ పని కూడా చేయలేదు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చోడే వెంకటరత్నం బాలు గారు మంచి పదవులు కావాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి మంచి పదవులు కూర్చొని పరిస్థితి ముందు ముందు ఉంటుందని అందరికీ కూడా తెలియజేస్తూ సందర్భంగా సెలవు తీసుకోండి. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం
గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో చెరపెట్టిన చల్ నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై పసుపు జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పు
కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో చెరపెట్టిన చల్ నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న
పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అన. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,